హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. దేశంలో డిజిటల్ మార్కెటింగ్ బ్యాంకింగ్ లావాదేవీలు అభివృద్ధి చెందడంతో ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ పేమెంట్స్ పైనే మక్కువ చూపిస్తున్నారు. దీంతో క్విక్ కామర్స్ సంస్థలు అయితే దేశంలోకి ఎంటర్ అయ్యి దాదాపుగా లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో దాదాపుగా చిరు వ్యాపారులు కానివ్వండి, కిరాణా షాపులు కానీ పూర్తిగా నష్టపోతున్నాయని చెప్పాలి. దీంతో ఇక దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే కూడా 2 లక్షల కిరాణాలు దాదాపుగా మూతపడ్డాయని కూడా పలు సర్వేల్లో వ్యక్తం అవుతుంది. మరి ఈ కిరాణాలు మూతపడ్డానికి గల కారణం ఏంటి? క్విక్ కామర్స్ సంస్థలు ఎందుకో అభివృద్ధి చెందుతున్నాయి, లాభాల బాటలో పయనిస్తున్నాయి, తదితర అంశాల గురించి తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది దుకాణదారులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ క్విక్ కామర్స్ సంస్థల వల్ల వీరికి ఎలాంటి నష్టం కలుగుతుంది, వీరు ఎందుకు తమ వ్యాపారాన్ని కోల్పోతున్నారు, తదితర అంశాల గురించి అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎర్రగడ్డ మార్కెట్లో మనతో పాటు కొందరు వ్యక్తులు ఉన్నారు. ఈ కిరాణాలకు సంబంధించి అసలు సౌలభ్యాలు ఏంటి, క్విక్ కామర్స్ సంస్థల వల్ల వీళ్ళకి ఎలాంటి ఉపయోగాలు కలుగుతుంది, తదితర అంశాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? గోపాలకృష్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ప్రపర్ నెల్లూరు, ఇక్కడే వర్క్ చేస్తుంది. సో కిరాణా దుకాణాల్లో ఇంతమంది సరుకులు కావాలంటే వచ్చి కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు క్విక్ కామర్స్ సంస్థలు వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఏది బాగుంటుందన్న మీకు? లైవ్గా పోయి తెచ్చుకుంటే బాగుంటుంది. ఆన్లైన్ పేమెంట్ అక్కడ ఏం వస్తుంది ఏం రావట్లేదు మనకి తెలియదు కదా, అదొక నమ్మకం అంతేగాని మన సొంతంగా పోయి తెచ్చుకునేది వేరు, ఆన్లైన్లో తెచ్చుకునేది వేరు. అంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ ఏమైనా చేశారా? లేదు, నేను చేయలేదు. ఎందుకని? నాకు నచ్చదు. అంటే క్వాలిటీ తగ్గుతుందని ఒక కారణమేనా, ఇంకేమన్నా? చాలా ఉన్నాయి, చాలా ఇప్పుడు వచ్చాము సరదాగా టైం పాస్ అవుతుంది, తీసుకుంటున్నాం, మనకి నచ్చింది మనం తీసుకుంటున్నాం. ఆన్లైన్లో అలా తీసుకోలేము కదా, అక్కడ ఏది ఉంటే అది తీసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే కిరాణా దుకాణాల్లో తీసుకుంటే బాగుంటుంది అంటారా, ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేసుకుంటే బెటర్ ఉంటుంది అంటారా? అది వాళ్ళ ఇష్టం, కానీ నాకు అలాగా నా వరకు అయితే నేను కళలో చూసుకుని నేను తీసుకోవాలి లైవ్గా. నాకు ఏది నచ్చితే అది తీసుకుంటా, ఆన్లైన్లో అలా కుదరదు. ఇప్పుడు వచ్చాను, ఇక్కడ చూసాను టమాటా ఇలాగే ఉంది, అక్కడ చూసాను టమాటా అలాగ ఉంది, నాకు ఏది నచ్చితే అది తీసుకుంటా, కానీ ఆన్లైన్లో అలా కుదరదు కదా. సో కిరాణా దుకాణాలకు సంబంధించి కూడా పప్పులు ఉప్పులు ఎంతోమంది కొంటూనే ఉంటారు, మరి వాటి విషయంలో కూడా ఇట్లా ఆన్లైన్ సేమ్ ఏదైనా సేమ్, కిరాణాని కాదు ప్రతి విషయంలో ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా మనం పోయి చేసుకునేది వేరు, బట్ ఆన్లైన్లో తెచ్చుకునేది వేరు. సో ఓవరాల్గా మీకు కిరాణా దుకాణాలకు వెళ్ళి ప్రత్యక్షంగా తెచ్చుకుంటేనే బాగుంటుంది. అన్న మీ పేరేనా? నా పేరు హరి అండి. ఎంతకాలం నుంచి ఈ దుకాణం నడుపుతుంది? 15 years నుంచి నడుపుతుంది. ఎలా ఉంటుంది దుకాణం లావాదేవీలు కానీ? ఇంతకుముందు ఒక 5-6 years బ్యాక్ అయితే చాలా బాగుండే. ఒక 5 years నుంచి కోవిడ్ తర్వాత ఆన్లైన్లో వచ్చిన కాడి నుంచి చిన్న షాప్స్ అన్నీ పడిపోయినాయి. సో క్విక్ కామర్స్ సంస్థలు కూడా ఇప్పుడు వ్యాపారంలోకి వచ్చాయి. దానివల్ల చాలామంది కూడా చిన్న వ్యాపారులు కూడా వ్యాపారాలు కోల్పోతున్న పరిస్థితి. మీకు ఎట్లా ఉంది అసలు? అంతే, ఏదైనా అంతే. ఇప్పుడు మేము కూడా ఇంకొక 2-3 years చూసి మేము కూడా బంద్ చేసుకొని వేరే దగ్గర పని చేసుకోవాలి. చిన్న షాపులు నడిపించుకుంటట్లేదు, శాలరీస్ ఇచ్చేటట్లేదు. ఎందుకంటే ఆన్లైన్లో చిన్నవి కూడా వస్తున్నాయి. చిన్న షాప్స్కి ప్రోత్సహించేటోళ్ళు ఎవ్వరూ లేరు, అంతా బిగ్. సో పెద్ద షాప్కి చిన్న షాపులకి డిఫరెన్స్ ఏంటి? ఏముంది, అన్ఎంప్లాయ్మెంట్. వేరే దగ్గర పని చేసుకుంటే చేసుకుంటున్నాం, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది దీనివల్ల. సో క్వాలిటీ విషయం గురించి మాట్లాడితే మీ షాపుల్లో క్వాలిటీ ఎట్లుంటుంది, ఆన్లైన్లో వచ్చే ప్రోడక్ట్కి క్వాలిటీ ఎట్లుంటుంది? ఆన్లైన్ ఏం నమ్మకం అండి, వచ్చిందాకా కూడా ఏం తెలియదు, ఓపెన్ చేసిన దాకా కూడా తెలియదు. అందరికీ తెలుసు, మోసపోయినోడు ఊరుకుంటాడు. 100 మంది కొంటారు, 10 మంది మోసపోతారు, వాళ్ళు చెప్పుకోలేరు అంతే. మన దగ్గర పర్టికులర్గా చూసి ఆలోచించి తీసుకుంటారు, వాళ్ళకి ఎంత అవసరమో అంతే తీసుకుంటారు. ఆడ అనవసరమైనవి కూడా ఎక్కువ కొనుక్కుంటారు అంతే. రేట్ల విషయంలో కూడా క్విక్ కామర్స్ సంస్థలు కొంత డిస్కౌంట్లు ఇచ్చి మరి వ్యాపారాలు చేస్తున్నాయని అని చెప్తున్నారు. ఎట్లా తీసుకోవాలి? వాళ్ళు ఎందుకు ఇస్తారండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా, జోలోకి వెళ్ళి ఇస్తారా? ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ రేట్ కంటే అయితే ఏం తక్కువేరు కదా, అన్నీ జిమ్మిక్లు అంతే. వాడు 100 గ్రాములు తక్కువ పెట్టి 900 గ్రాములు జోకడం, వీడైతే వెయిట్ బరాబర్ చెప్తాం. వాడేమో ఇంటికి వచ్చినాక చూసుకుంటాడు, ఏం చూసుకోడు. ఒక దాంట్లో ఎక్కువ చూసుకుంటాడు, ఒక దాంట్లో తక్కువ తీసుకుంటాడు. సో ఏదైనా జనాలకి చెప్పాలి అంటే వాళ్ళ మేలు కోసం ఏం చెప్తారు మీరు ఒక దుకాణదారుడిగా? చిన్న షాపులను కూడా ప్రోత్సహించాలి, అన్ని పెద్ద షాపులకే పోయి వాళ్ళకే వేయటం. దీని ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తారు? రైతు బజార్ ఓపెనింగ్ నుంచి 22 సంవత్సరాలు. ఇన్నేళ్ళ మీ అనుభవంలో ఎట్లా ఉంది అసలు వ్యాపారం?
వ్యాపారం ఇప్పుడు ఈ ఆన్లైన్లు రిలయన్స్ అని టాటా వాళ్ళని ఇవన్నీ కిరాణంలకు పెద్ద 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 మాల్స్ ఓపెన్ చేసి మాల్లల్లో పెద్ద పెద్ద బిగ్ షాట్లు ఈ కిరాణా బిజినెస్లకు వచ్చిన కానించి చిన్న చిన్న మిడిల్ క్లాస్ మాస్ వంటి వ్యాపారస్తులు మొత్తం కొలాప్స్ అయిపోయింది. 10% మీద నడుస్తుంది. ఇది ఈ షాప్ నుంచి తీసి ఇంకో రూట్ మార్చుదామంటే ఇంకోటి అనుభవం లేక జీవితం మొత్తం ఇంట్లోనే అనుభవించుకొని ఇప్పుడు ఎటు కాకుండా అటు కాకుండా పరిస్థితి ఎలా తీసుకుంటున్నాం. ఇటు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బయటికి వెళ్ళినా వేరే దేంట్లో పోలేకపోతున్నాం. ఇది నడుస్తలేవు, 10% కూడా నడుస్తలేవు. గుమస్తా జీతాలు వెళ్ళేది కష్టం ఉంది, చాలా ఘోరంగా ఉంది. మొత్తం ప్రతి కుటుంబం ఆన్లైన్ డిస్కౌంట్లు ఇవ్వడం, ఆన్లైన్లో డిస్కౌంట్ ఇవ్వడం, ఫేస్ల మీద డిస్కౌంట్లని, సర్ఫ్ల మీద డిస్కౌంట్లని వాళ్ళు బల్క్లో ఖరీదులు చేసి డిస్కౌంట్లు ఇచ్చి మా అసొంటి వ్యాపారస్తులు ఏ షాపులు నడవకుండా ఇట్లా దాదాపు ఒక సిటీలోనే దగ్గర 2 లక్షల దుకాణాల పైనే మూతలు పడ్డాయి. ఇప్పుడు ఏ పరిస్థితి కిరాణా బిజినెస్ అంటే అసలు జీరో, ఏం లేవు. సో ఏదైతే ఆ వస్తువు తయారీదారీ సంస్థల నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసుకుంటారు, మరి మీరు ఎందుకు అట్లా కొనుగోలు చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఒక రిన్ సర్ఫ్ కావాలి, వాడు ఒక 20 టన్నులు 30 టన్నులు ఆర్డర్ ఇస్తాడు. 30 టన్నులు ఆర్డర్ చేయడం వల్ల ఫ్యాక్టరీ రిన్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఏంటి 4 డేస్ 5 డేస్ వర్క్ ఉంటుంది. కంటిన్యూ వాళ్ళ క్యాడర్ తగ్గట్టే క్వాలిటీ కొంచెం తగ్గిస్తాడు, వాళ్ళ రేట్ల ప్రకారంగా వాళ్ళు ఇస్తారు. మా ఎంఆర్పీలకు వాళ్ళ ఎంఆర్పీలకు తేడా, అది కస్టమర్లు అది ఆలోచించరు. రిన్ సర్ఫ్ మరి అదే స్టాకు మాకు ఓపెన్ మార్కెట్లో ఇవ్వమంటే ఇయ్యరు, అదే క్వాలిటీ ఇవ్వమంటే ఇయ్యరు. క్వాలిటీ తేడా ఉంటుంది. ఆ మాల్స్కి వచ్చే ఐటమ్ ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రేడ్ తగ్గించి తయారు చేస్తారు వాళ్ళు. అది కస్టమర్లు గ్రహించుకోవాలి, తక్కువకి వచ్చింది చూస్తారు అంతే. సో మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రోడక్ట్లు కానివ్వండి, వస్తువులకు సంబంధించి ఎట్లుంటుంది క్వాలిటీ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక సర్ఫ్ ఎక్సెల్ ఒక రిన్నో ఏదో తీసుకుందాం, ఆడ తెచ్చి వాడి చూడండి, ఇది వాడి చూడండి, ఖచ్చితంగా 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీలో. అంటే వాళ్ళ రీతిగా మీరు డిస్కౌంట్ ఇయ్యలేరా? ఇవ్వలేము, ఆ క్వాలిటీ రాదు మాకు. ఓపెన్ మార్కెట్లో ఇవ్వరు వాళ్ళు, ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ క్వాలిటీ తగ్గించి ఓన్లీ ఆర్డర్ సూపర్ మార్కెట్ల ఆర్డర్లకే ఇస్తారు వాళ్ళు. ఓపెన్ మార్కెట్ మొత్తం క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ తయారు చేసి నెంబర్ 1 రేట్లు ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఇదేంటంటే అది అంతే, ఇక రిన్ సబ్ అంటే రిన్ సబ్బే, వాళ్ళ దగ్గర దొరికే క్వాలిటీకి మా దగ్గర దొరికే క్వాలిటీకి తేడా ఉంటుంది. అది కస్టమర్లు అంత డీప్గా ఆలోచించి పోరు. కస్టమర్ ఏడా మాకు 10 పైసలు తక్కువ వస్తే అది తీసుకుంటూ ఉంటుంది. ఆ 10 పైసలు తగ్గట్టు క్వాలిటీ తక్కువకు ఉన్నదని వాళ్ళు గ్రహించాలి ఫస్ట్ కస్టమర్లు. అప్పుడు మా అసొంటి వ్యాపారాలు మంచిగా నడుస్తాయి. అది పెద్ద పెద్ద మాల్స్లు పెట్టి పెద్ద పెద్ద రిలయన్స్, అంబానీ, టాటా వాళ్ళు కిరాణా షాపులకు దిగినాక మేము ఏం చేయగలుగుతాం వాళ్ళతోటి పోటీ పెట్టి? అంటే ఇప్పుడు జనరల్గా క్విక్ కామర్స్ సంస్థలు ఇంటికే పంపిస్తూ లావాదేవీలు చేస్తున్నాయి, అట్లా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మేము డోర్ డెలివరీ ఇచ్చినా కూడా ఆ ఖరీదులలో క్వాలిటీ చేయలేము. ఇప్పుడు వాళ్ళంత బల్క్ మేము కొనలేము కదా. ఇప్పుడు వాళ్ళు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తారు, రిన్ సర్ఫ్ ఉంది, ఓ 50 టన్నులు కొంటాడు, కొని వాళ్ళ బ్రాంచెస్కు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు. మరి మేము 50 టన్నులు కొనాలంటే మన నుంచి ఏమైంది? ఆ ఖరీదులనే తేడా వస్తుంది. వాళ్ళు అందుకనే వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చి డోర్ డెలివరీ అవుతాం. మేము కూడా డోర్ డెలివరీ ఇవ్వగలుగుతాం, కానీ అంత క్వాంటిటీ ఖరీదులనే తేడా వస్తుంది వాళ్ళకు మాకు. అంత పెద్ద బల్క్ క్వాంటిటీ కొనలేము మేము. మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే కొంటారు, మిడిల్ క్లాస్లోనే అమ్ముతారు. క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఉంటుంది ఈ మా చిన్న చిన్న షాపులలో. కాబట్టి అవన్నీ ఎవరు చిన్న చిన్న షాపులు అంటేనే బజార్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సిటీ కాదు, టోటల్ ఇండియాలోనే ఆగమైపోయినాయి ఆన్లైన్ బిజినెస్ వచ్చినాక. వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తారు, ఇంటికి డోర్ డెలివరీ ఇస్తారు, ప్రతి ఐటెం మీద డిస్కౌంట్ అంటారు. వాళ్ళకు ఇంట్లో ఉన్న లేడీస్ కూడా హ్యాపీ, మేము ఇంట్లో కూర్చొని తెప్పించుకున్నాం, మాకు డిస్కౌంట్ వచ్చింది. క్విక్ కామర్స్ ద్వారా వచ్చేటువంటి సంస్థల ప్రోడక్ట్లకు కానీ మీ ప్రోడక్ట్లకు కానీ ఒక ఏదైనా ఛాలెంజ్ పెట్టాలి అంటే దానికి ఫేస్ చేయగలుగుతారా? ఖచ్చితంగా రమ్మనండి. నేను కొన్ని ఐటమ్ చెప్తా, ఫేస్ట్లు కానీ సబ్బులు కానీ సర్ఫులు కానీ రమ్మనండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, రిన్ సర్ఫ్ ఎక్సెల్ సబ్బు ఉంది, నేను ఇస్తా, అది వాళ్ళని సూపర్ మార్కెట్లో వచ్చే సబ్బు తెమ్మనండి, మా దగ్గర వచ్చే సబ్బు తెమ్మనండి, 2 యూజ్ చేపిస్తా. ఒక కస్టమర్స్ తోటే యూజ్ చేపిద్దాం, ఒక ఇంటికి పోయి ఛాలెంజ్ చేస్తా. ఏ సూపర్ మార్కెట్ అయినా కూడా రమ్మనండి, ఏ కంపెనీ వస్తుందో రమ్మనండి. కంపెనీలో చెప్తారు బాజాప్తగా ఆ క్వాలిటీ గ్రేడ్ తక్కువ ఉంటుంది, 10% గ్రేడ్ తక్కువ ఉంటుంది, అందుకనే వాళ్ళకి ఆ రేట్లు ఇవ్వగలుగుతున్నామని. సో ఏదైనా ఒక వ్యాపారస్తుడిగా మీరు ప్రజలకి చెప్పాలి, వినియోగదారులకు ఎవరికైనా చెప్పాలి అంటే అసలు ఏం చెప్తారు దీని గురించి? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ జనరల్ ఐటమ్స్ వదిలిపెట్టండి, పప్పులు ఉన్నాయి, పప్పులు ఇవ్వమనండి, మాతో పాటు మా రేట్లు అమ్మమనండి, మా క్వాలిటీలు అమ్మమండి. సూపర్ మార్కెట్లో తాళాలు వేసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఎందుకు అట్లా? అది కల్తీ చేయలేరు వాళ్ళు. అది 2 రకాలు రావు, గ్రేడ్లు రావు. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ కాదు, డైరెక్ట్ ఫార్మర్ ఐటమ్.
పప్పులు ఇవ్వలేరు. కంపేర్ చేయండి. అంటే కొన్ని కిరాణాల్లో కూడా రకరకాల పప్పులు ఉంటాయి కదా. ఎస్ రకరకాల పప్పులున్నా మంచి నెంబర్ 1 క్వాలిటీ మేము ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కందిపప్పు 170 అమ్ముతున్నాం. వాడు అమ్మే చెత్త క్వాలిటీ 180 అమ్ముతాడు. ఆయిల్ కాంపిటీషన్ చేయలేడు. కొన్ని ఐటమ్స్ జనరల్ ఐటమ్స్ కొన్ని కాంపిటీషన్ చేస్తారు. వాళ్ళకి గ్రేడ్ తక్కువ ఉంటాయి, వాళ్ళదే వ్యవహారం అది అంతే. కానీ ఈ పప్పులు గ్రేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేని ఐటము, డైరెక్ట్ ఫార్మర్ ఐటము పొరపాట్లు కూడా తక్కువ అమ్మలేడు. మాకన్నా డబల్ రేట్ ఉంటాయి. అందులో క్వాలిటీ తక్కువ ఉంటాయి. బ్రాండెడ్ ఐటమ్స్ అంటే ఈ సబ్బులు, సర్ఫులు, ఫేస్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ మాత్రమే వాళ్ళు తక్కువ ఇవ్వగలుగుతారు. అది వాళ్ళు ఏంటంటే తక్కువ గ్రేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకుంటారు, తక్కువ ఇవ్వగలుగుతారు. ఈ పప్పులు ఫార్మర్ ఐటమ్ గ్రేడ్ తక్కువ, గ్రేడ్ ఎక్కువ నేను ఉండదు కదా. అందుకని మాతోటి పప్పులు కానీ, రైస్ కానీ, ఆయిల్ కానీ డీల్ చేయలేడు. అస్సలు మా రేట్లే అమ్మలేడు వాడు. సో ఎవరైనా వినియోగదారులకు మీ తరపు నుంచి కిరాణాదారులకు మీరు మద్దతు ఇవ్వాలంటే ఏమని కోరుతారు, ఏమని చెప్తారు? కిరాణాదారులకు మద్దతు అంటే ఇప్పుడు ఒక్కటేనండి, కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఆలోచించుకోవాలి. పప్పులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, జనరల్ ఐటమ్ ఎందుకు ఇస్తారు, దీంట్లో ఏంది క్వాలిటీ తక్కువ ఉంది, యూజ్ చేయాలి. ఇదొకసారి యూజ్ చేయాలి. బయట చిన్న దుకాణాలలో తీసుకుపోయి వాడుకోవాలి, సూపర్ మార్కెట్లో తెచ్చి వాడాలి. క్వాలిటీ వాళ్ళకే తెలుస్తుంది. అది మేము ఖచ్చితంగా ప్రతి కస్టమర్కి చెప్తున్నాం. చాలామంది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తెచ్చిన పప్పులు అయితే మేము తినలేకపోతున్నాం, అమ్మి పెట్టమని చెప్పి మా దగ్గరికి ఎంతమంది వస్తారు, తీసి బయట పెట్టండి మేము తీసుకోమని చెప్తాం. పప్పులు ఖచ్చితంగా కస్టమర్స్ ఈ ఫార్మర్ ఐటమ్స్ పప్పులు కానీ, బియ్యం కానీ ఖచ్చితంగా చిన్న చిన్న దుకాణాలలో ఉంటేనే హ్యాపీగా ఉండరు. సో మొత్తానికి క్వాలిటీ ఐటమ్ కావాలంటే ఎక్కడికి రావాలంటారు? ఖచ్చితంగా క్వాలిటీ ఐటమ్ కావాలంటే చిన్న చిన్న షాపుల కాడికి రావాల్సిందే. అవి కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ నెంబర్ 1 క్వాలిటీలే తెచ్చుకోగలుగుతారు. సెకండ్ క్వాలిటీలు ఈ చిన్న చిన్న షాపులకి ఇవ్వమన్నా కంపెనీ ఇవ్వడు. కాబట్టి ఖచ్చితంగా 100% క్వాలిటీ కావాలంటే చిన్న చిన్న షాపులలోనే ఖచ్చితంగా వినియోగదారునికి దొరుకుతుంది. ఇదైతే దీంట్లో ఛాలెంజ్ చేసి చెప్తా ఏదైనా. సార్ మీరు ఎక్కువగా కిరాణా షాపుల్లోకి వచ్చి సరుకులు తీసుకుంటారా, లేదంటే ఆన్లైన్లో కూడా షాపింగ్ చేస్తారా? మొదలెట్టినప్పుడు డిజిటల్ మార్కెట్ మొదలైనప్పుడు కొత్తలో ఎక్కువగా డిజిటల్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళం. కానీ రాను రాను మళ్ళీ నేను కిరాణా షాపులకి వెళ్ళి కొనడమే ఎక్కువ అలవాటు చేసుకుంటున్నాను. సార్ ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఇక్కడ ముఖ్యంగా 3 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది ఏంటి అంటే మన పక్కనున్న కిరాణా షాప్లో మనకి ఒక పరిచయం అనేది ఏర్పడుతుంది. తెలిసిన వ్యక్తి, తెలిసిన కుటుంబాలు, ఆ పరిచయం ఉండడం వల్ల మనకి ఫోన్ చేసి చెప్పినా రెడీ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని నెంబర్ 1 క్వాలిటీ, కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్ అది ఇవ్వడం అనేది ఒక పర్సనల్ ర్యాప్ ఉండడం వల్ల జరుగుతుంది. అదే మనం ఆన్లైన్లో పెడుతుంటే, ఆన్లైన్లో మనం ఒక టీవీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి టీవీ వచ్చి 6 months వాడేసరికి పాడైంది అంటే రిపేర్ చేయిద్దామంటే ఆల్రెడీ అది అవుట్ ఆఫ్ ప్రొడక్షన్, కాంపోనెంట్ నాట్ అవైలబుల్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడికి ఓల్డ్ స్టాక్ అంతా వెళ్ళిపోయి ఆన్లైన్లో మనకు పంపిస్తున్నారు. అదే మనకి తెలిసిన షాపులకు వెళ్ళి మనం తీసుకుంటే వాళ్ళు లేటెస్ట్ మోడల్ ఏంటి అని చెప్తారు. దానివల్ల మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఆ ర్యాపో డెవలప్ అవుతుంది, మనకి క్వాలిటీ కూడా దొరుకుతుంది, ప్రైజింగ్ కూడా మనం నెగోషియేట్ చేసి హ్యూమన్ టెండెన్సీ, ఆ సాటిస్ఫాక్షన్ డిస్కస్ చేసి మనం నెగోషియేట్ చేస్తే ఆ టెండెన్సీ అది ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అందుకని డిజిటల్ దానికంటే కూడా దీంట్లో ఎక్కువ లాభం ఉంది. అంటే దాదాపుగా ఇట్లాంటి లావాదేవీల వల్ల కొంత క్వాలిటీ కోల్పోతున్నారు కూడా అని కూడా షాప్ కిరాణాదారులు చెప్తున్నారు. దీని మీద అంటే మీకు ఏమన్నా చూసారా క్వాలిటీ విషయంలో ఏమైనా తేడాలు? అదేనండి, మనకి ఇప్పుడు ఇద్దరు ఇటు కిరాణా షాప్ వాళ్ళు అవనివ్వండి, పర్సనల్గా మనం కొనుక్కున్న వాళ్ళు కానీ ఇద్దరికీ కూడా నష్టం జరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు మనం వెళ్ళి జీడిపప్పు కొందాం అనుకుంటాము. మనం జీడిపప్పు వాడు పెట్టే ఫోటో చూసి మనం కొనేస్తాం. అది ఫుల్ బద్ద పెట్టచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటికి వచ్చాక మళ్ళీ రిటర్న్ పెట్టడమో లేకపోతే కాంప్రమైజ్ వాడడమో జరుగుతుంది ఆన్లైన్లో పెడితే. అదే ఇక్కడైతే మనం చూసుకుని ఫుల్ బద్ద అయితే ఎంత, లేకపోతే మొక్క అయితే ఎంత, మనం మాట్లాడుకుని క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవడానికి మనకు సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. పేమెంట్స్ మాత్రం డిజిటల్కి వెళ్ళాలి. ఇంకొకటి ఏదైతే ఈ కామర్స్ సంస్థలు వచ్చిన తర్వాత మంచి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అన్నారా ఈ షాప్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తున్నారు కదా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? డిస్కౌంట్స్ అనేది ఒక పెద్ద మాయాజాలం అండి. ఇది నేను చాలా వెరిఫై చేశాను, చాలా రీసెర్చ్ చేశాను. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద షాపులు పేర్లు చాలా అవసరం, కానీ పెద్ద సూపర్ మార్కెట్లకి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే టన్స్ కొద్దీ వాల్యూమ్లో తీసుకుంటారు కాబట్టి వాల్యూమ్ బేస్డ్ డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళు ఆ డిస్కౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. చిన్న షాపుల వాళ్ళు పెద్ద వాల్యూమ్ తీసుకోలేరు కాబట్టి ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వలేరు. దాని గురించి మనం కాంప్రమైజ్ కాకూడదు. ఆ డిస్కౌంట్ కోసం అనేది మనం వెళ్ళకూడదు. మనకి ఇక్కడ కావాల్సింది ర్యాపో, క్వాలిటీ అండ్
మనకు కావాల్సిన డిజిటల్ పేమెంట్. కాబట్టి పర్సనల్కి వెళ్ళడం అనేది ఐ సజెస్ట్ స్ట్రాంగ్లీ. ఒక వినియోగదారుడిగా మీ సాటి వినియోగదారులకు ఎవరికైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళందరికీ ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ చిన్న దుకాణదారుల గురించి ఏం చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు? చిన్న దుకాణాలు వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని కేర్ తీసుకోవడం కోసం వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేసి తరతరాల నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి వస్తున్న వ్యాపారాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి పెట్టుకుంటున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళు వచ్చి ఏదో బయట దేశం వాళ్ళు వచ్చి పెట్టి చేసిన దానికంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అనేది చాలా ముఖ్యము. కాబట్టి మన అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, గుప్తా గారి కొట్టుకెళ్ళండి, ఆ కొట్టుకెళ్ళండి అని మనం ఏదైతే అంటామో ఆ పర్సనల్ ర్యాపో డెవలప్ చేసుకుని దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి అనేది సజెస్ట్ చేస్తాను. ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ఉంటుంది? 10 years అండి. జనరల్గా ఇప్పుడు కిరాణా షాప్కి వచ్చి సరుకులు కొంటారా, ఆన్లైన్లోనే మీరు షాపింగ్ చేస్తారా? మేము ఆన్లైన్లో చేయమండి, కిరాణం వచ్చి కొంటాము. ఎందుకని? ఓన్లీ సరుకుల పరంగా. అంటే ఆన్లైన్లో ఆఫర్స్ అయితే ఉంటాయండి, కానీ మనం చూసి తీసుకోవడం మేము ప్రిఫర్ చేస్తాం. వేరే వస్తువులు ఆన్లైన్ తెప్పించుకుంటాం. దీనివల్ల ఏం లాభం ఏంటి మీకు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు కిరాణం షాప్స్లో కంటే ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళడం ఎక్కువ అవుతుంది. సో ఆఫర్స్ ఉండడం వల్ల మెయిన్ రీజన్ అదండి. లోకల్ జనరల్ షాప్స్కి అయితే ఏమైనా చిన్న అవసరానికి వెళ్తాం, బల్క్ సరుకంటే మనం డీమార్ట్ నుంచి ఇట్లా ఆన్లైన్ అయితే తెప్పిస్తలేమండి. అది కూడా ఒక రకంగా ఆన్లైన్ అనుకోండి ఆఫర్స్ వలన, బట్ స్టిల్ ఫిజికల్గా విజిట్ చేసి తీసుకుంటున్నాం. అంటే జనరల్గా ఎవరికైనా చెప్పదలుచుకుంటే కిరాణా షాపులకు వెళ్ళమంటారా, ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోమంటారా? కానీ యాక్చువల్గా మేము ఆన్లైనే చేసేదండి, కానీ ఇప్పుడు కొంచెం మేము కూడా ట్రెండ్ చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో వచ్చే వస్తువులు మరి కరెక్ట్ ఉంటూనే లేవా, ఎక్స్పైరీ డేట్స్ పరంగా చూడడం, క్వాలిటీ చూడడం ఇంపార్టెంట్. కాబట్టి మేము కూడా లోకలే ప్రిఫర్ చేస్తున్నామండి. వెళ్ళి తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. చూశారు కదా, దుకాణదారుల దగ్గరికి వస్తే వాళ్ళతో మాకు ఒక ర్యాప్ ఉంటుంది, ఖచ్చితంగా మేము ఇక్కడే కొనుక్కుంటాము. వాళ్ళతో ఉన్నటువంటి ర్యాప్ వల్ల మంచి క్వాలిటీ ఉన్న సరుకులు ఇస్తారు. మేము ఇంకా కాల్ చేసి చెప్తే ఏ సరుకులు కావాలని లిస్ట్ చెప్తే ఆ లిస్ట్ను సిద్ధం చేసి పెడతారు. తూకాల విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు ఉండవు, మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే మాకు దొరుకుతాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే అరువు తెచ్చుకునేటువంటి సంస్కృతి కూడా ఉంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చుకోవచ్చు, ఎంతకాలమైనా వాయిదా వేసుకోవచ్చు. దుకాణదారుల దగ్గర మాకు మంచి ఇది ఉంటుంది కాబట్టి మేము వాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకుంటాము. ఆ ర్యాప్ కారణంగా కూడా మాకు మంచి క్వాలిటీ నమ్మకం అనేది ఉంటుంది అని చెప్పేసి కొందరు చెప్తే, కొందరు మాత్రం డిజిటల్ పేమెంట్స్తో వచ్చిన తర్వాత మేము ఎక్కువగా క్విక్ కామర్స్ సంస్థలు విక్రయించేటువంటి ప్రోడక్ట్స్ని ఎక్కువ కొంటున్నాము. దీనివల్ల మాకు సమయం ఆదా అవుతుంది. చిన్న షాపులకు వెళ్ళి కిరాణా షాపుల దగ్గర గంటలు నించోవాల్సి వస్తుంది. క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కువగా ఈ రోజుల్లో టైం కూడా మేము ఇవ్వలేకపోతున్నాం. దాని కారణంగానే మేము అక్కడ కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి ఇంకొందరు టైం సేమ్ అవుతుందని కూడా చెప్తున్నారు. మరికొందరు అయితే ఏదైతే క్విక్ కామర్స్ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్లకు మీరు మోసపోవద్దు, దానివల్ల ప్రోడక్ట్లో చాలా కల్తీ ఉంటుంది, ఎప్పుడో పాడైపోయినటువంటి వస్తువులను వాళ్ళు విక్రయిస్తున్నారు. వెళ్ళి అడిగితే చాలా సింపుల్గా లైట్ తీసుకుంటున్నారు. మేము ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం, బై మిస్టేక్లో అలా వచ్చిందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలిసిన వాళ్ళైతే దీన్ని వాళ్ళకి వెళ్ళి వెంటనే అడగడం జరుగుతుంది. మరి తెలియని వాళ్ళ పరిస్థితి వల్ల ఫుడ్ పాయిజన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్పెషల్గా చెప్పాలంటే చిప్సులు కానివ్వండి, మాంసం తదితర మాంసాహారానికి సంబంధించినటువంటి విక్రయాలు అస్సలు జరపొద్దు. దీనివల్ల చాలా ఇన్ఫెక్షన్ల బారి పడతారు, ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్విక్ కామర్స్ సంస్థలు విక్రయించేటువంటి ప్రోడక్ట్లో ఇలాంటివి మీరు ప్రోత్సహించొద్దు అని కూడా కొంతమంది చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరికొంతమంది మాత్రం ఖచ్చితంగా డిజిటల్ లావాదేవీల వల్ల మాకు టైం సేమ్ అవుతుంది, దానివల్ల ఫేక్ మనీ ఏదైతే ఉందో బ్లాక్ మనీ అది కూడా బయటికి రావడానికి ఇవి డిజిటల్ లావాదేవీలు ఉపయోగపడతాయి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరికి ఏ కారణం ఉన్నప్పటికీ కూడా దాదాపుగా మధ్యతరగతి కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, క్విక్ కామర్స్ సంస్థలు వచ్చిన తర్వాత చాలా నష్టపోతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వారి దగ్గరికి కస్టమర్లు గణనీయంగా తగ్గిపోవడం వల్ల వారికి సంబంధించినటువంటి రెంట్లు కానివ్వండి, ప్రోడక్ట్లకు సంబంధించి కానీ విక్రయాలు జరపలేక వాళ్ళు చాలా మూసే షాపులు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కిరాణాదారులు కూడా చెప్తున్నారు, మా దగ్గర నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది, మేము పెద్ద పెద్ద సంస్థల దగ్గర బల్క్లో కొనుక్కోలేము, ఒకవేళ నాకు కొనాలంటే ఎక్కువ మొత్తంలో మేము లావాదేవీలు జరపలేని పరిస్థితి, మా ఆర్థిక స్తోమత తక్కువగా ఉంటుంది కాబట్టి మేము అంత పెద్ద మొత్తంలో సరుకును కూడా దిగుమతి చేసుకోలేము. దీని కారణంగా మేము విక్రయించలేని పరిస్థితులు ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ముందే బల్క్లో కొనుక్కొని వాటిని ప్యాకింగ్ చేసి తక్కువ క్వాలిటీతో సెకండ్ క్వాలిటీని విక్రయిస్తున్నారు, తద్వారానే వీళ్ళకి డిస్కౌంట్లు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో మా దగ్గరికి ఖచ్చితంగా రండి,
కిరాణా షాపులను ప్రోత్సహించండి, మా దగ్గర నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుంది అని చెప్పేసి కూడా వారు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. సో దీన్ని బట్టి కూడా మనం ఖచ్చితంగా చిన్న వ్యాపారులను, చిరు వ్యాపారులను ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీరు బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది. ఖచ్చితంగా అందరినీ సమాజం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఖచ్చితంగా చిన్న వ్యాపారులను సైతం మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, కిరాణాదారులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా అందరూ బాగుండాలంటే అందరినీ ప్రోత్సహించాలి, చిరు వ్యాపారులను కూడా ప్రోత్సహించాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎర్రగడ్డ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.